హాయ్ హలో అందరికీ. ఈరోజు అయితే ఒక రిజర్వేషన్ అయితే ఉన్నది. అల్వాల్ నుంచి ఎయిర్పోర్ట్కి రిజర్వేషన్ అయితే తీసుకున్నాం. వచ్చేసిన ఎయిర్పోర్ట్కి అయితే 53 కిలోమీటర్లు అయింది. డ్రాప్ చేసి పార్కింగ్లోకి వచ్చేసరికి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను పార్కింగ్లో ఉన్నా. అమౌంట్ వచ్చేసి 841 వచ్చింది. మనకైతే 881 చూపించిండే. ఇప్పుడైతే మనకు రాగానే బుకింగ్ అయితే ఇవ్వలేదు. ఈ మధ్యన అయితే మనకైతే బుకింగ్ అయితే ఇవ్వట్లేదు. వీడు రాగానే 50 పెడుతుండు. గో వచ్చేసి 250 ఉంది. సడన్ వచ్చేసి 180 ఉంది. చూద్దాం మరి రోజులాగానే ఈ మధ్యన అయితే మరి ఎందుకో అసలు వాడు బుకింగ్ ఇవ్వకుండా ఆపేస్తుండు. అంటే స్ట్రక్ అయిపోతుందో ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే సీరియల్ అనేది రన్ అవ్వట్లేదు. మధ్యలోనే ఆగిపోతుంది. ఈ మధ్యన వచ్చినప్పుడల్లా ర్యాపిడోనే వెళ్తున్నా. ఇప్పుడైతే ర్యాపిడో కూడా ఆన్ చేస్తున్నా. ఇక లేదంటే ఇక అంతే సంగతి. వీనికి నమ్ముకుంటే ఆయన తీయలేదు అనుకో, ఏం నెగోసుకోవాల్సి వస్తుంది. అందుకే ర్యాపిడో అయితే ఆన్ చేస్తున్నా. ర్యాపిడో అయితే ఆన్ చేసిన. చూద్దాం ఎన్ని గంటలకు వస్తుందో బుకింగ్ అయితే. ఇప్పుడు టైం అయితే మనకు 5:31 అవుతుంది. మనకు 4:20కి ఉన్నది. 4:25-30కి వెళ్ళిరు వాళ్ళైతే బయటికి. కొంచెం ఒక 10 నిమిషాలు లేట్ అయితే చేసిరు. అయినా మనం అయితే టైంకి అయితే రీచ్ అయిపోయినాం. పైన దింపేసి ఇక్కడికి వచ్చేసిన. ఇప్పుడు ప్రజెంట్ అయితే 5:30 అవుతుంది టైము. చూద్దాం ఎన్ని గంటలకు వస్తుందో. 7, 6, 5:30కు వచ్చినప్పుడు 5:30కి అయితే వచ్చిన. 5:30కి వస్తే ఇప్పుడైతే బుకింగ్ వచ్చింది. ఇప్పుడు టైం అయితే మనకు 9 నిమిషాలు అవుతుంది. 5:30 అంటే 6:30, 7:30, 8:30, 9:30 కానీ వచ్చింది. అంటే 3 గంటలన్నర వెయిట్ చేస్తే ఇప్పుడైతే బుకింగ్ వచ్చింది. అది ర్యాపిడోలో వచ్చింది. ఊబర్ వాడు అయితే ఇస్తాడు. సీరియల్ అయితే స్ట్రక్ అయిపోతుంది. ఎందుకో నాకు అర్థమవుతలేదు. నాకే ఎట్లయితుందో అందరికి అవుతుందో తెలియదు, కానీ నాదైతే ఈ మధ్యన ఇప్పటికి 5-6 రోజులు అవుతుంది కంటిన్యూగా సీరియల్ స్ట్రక్ అయిపోతుంది. ఊబర్లో అయితే బుకింగ్ అయితే రావట్లేదు. ఎయిర్పోర్ట్ నుంచి ర్యాపిడోలో హైటెక్స్ గచ్చిబౌలి పోయినా. గచ్చిబౌలి పోతే 411 రూపాయలు వచ్చింది. అందులో 50 రూపాయలు టోలు. 50 రూపాయలు టోల్ తీసేస్తే 461 రూపాయి, సారీ 361 రూపాయి వచ్చింది. 361 రూపాయి వచ్చింది. 32 కిలోమీటర్లకు 361 రూపాయి ఇచ్చిండు. తర్వాత గచ్చిబౌలి నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ అయితే వచ్చిన ఒకటి వస్తే అది చూసిరా 493 రూపాయలు వచ్చింది. 30 కిలోమీటర్లకు 493. మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చిన. ఇక్కడ ఉప్పల్ వచ్చిన. ఉప్పల్ వస్తే 32-33 కిలోమీటర్లకి 426 రూపాయలు ఇచ్చిండు. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసిన. ఉప్పల్ అయితే డ్రాప్ కంప్లీట్ చేసిన. ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ర్యాపిడోలో అయితే ఇంకొక బుకింగ్ అయితే తీసుకున్నా. మన ఉప్పల్ నుంచి అల్వాల్కి అయితే వచ్చిన. అల్వాల్ వస్తే 417 రూపాయలు ఇచ్చిండు. మొత్తం వచ్చేసి 21 కిలోమీటర్కి దగ్గర 1 అవర్ టైం పట్టింది. 417 రూపాయలు ఇచ్చిండు. ఈరోజు అయితే ర్యాపిడోలో 2 బుకింగ్లు చేసిన. 2 బుకింగ్లకు 828 రూపాయలు అయింది ర్యాపిడోలో. ఊబర్లో 3 డ్రాపులు చేసిన. 3 డ్రాపులకు 1762 రూపాయలు అయితే బిల్ అయింది. 3 డ్రాపులు. ఇప్పుడైతే టోటల్ చేస్తుందాం ఎంత అయిందో. ఈజ్ ఈక్వల్ 2590 రూపాయలు అయితే అయ్యింది. మైనస్ 1000 రూపాయలు డీజిల్ పంపించిన. 1000 రూపాయలు డీజిలే సరిపోయింది ఈరోజు అయితే. 1000 రూపాయలు డీజిల్ తీసేస్తే మనకు మిగిలింది వచ్చేసి ఈరోజు 1590 రూపాయలు మిగిలింది. 1590. మార్నింగ్ అయితే ఎయిర్పోర్ట్ పోయిన డ్రాప్లో 1020 రూపాయలు బిల్ అయితే 1100 ఇచ్చేసి వెళ్ళిండు వాళ్ళైతే కస్టమరు. అది ఒక 80 రూపాయలు మనకి ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడైతే 1590 రూపాయలు మిగిలింది. 1590 రూపాయలకు 1000 రూపాయల డీజిల్ తీసేయంగా మనకు మిగిలింది. అది రీడింగ్ వచ్చేసి మొత్తము 177 కిలోమీటర్లు, అంటే 180 కిలోమీటర్లు అనుకో. 180 కిలోమీటర్లకి డీజిల్ అయితే 1000 రూపాయలు డీజిల్ పంపించిన. అదైతే అయిపోయింది 1000 రూపాయలు డీజిల్. ఇప్పుడు మనకైతే 180 కిలోమీటర్లు తిరిగింది బండి. 180 కిలోమీటర్లకు
మనకు మిగిలింది అమౌంట్ వచ్చేసి 1500. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.